ఈ వాదాల మధ్య ఇందాక నేను చెప్పినట్టు జాతీయవాదం ఉదారవాదం అనే ఒక చర్చ జరుగుతోంది. దాని గురించి కూడా చెప్పండి. ఒకటి ముఖ్యంగా మన దేశంలో ఎలక్షన్లు అన్నీ చక్కగా సీక్రెట్ బ్యాలెట్ ఉండేది రాజ్యసభకి, మర్చిపోవద్దు. చాలా టెన్షన్ వచ్చేది. అది బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిపి ఆ చట్టం ఎత్తేసారు. వాళ్ళిద్దరూ నాతో కోపం వస్తారు, ఇద్దరు కలిసి ఎత్తేసారు. రహస్యంగా లేదు రాజ్యసభ ఎలక్షన్, వాళ్ళు ఓపెన్గా చేసేటప్పుడు ఇంకా ఇది ఒకే ఎలక్షన్ మిగిలింది. కొంచెం రహస్యంగా సీక్రెట్గా వెళ్ళి ఓటేయచ్చు. నువ్వు ఒక ఎంపీగా నీకు ఈ స్వతంత్రం ఉన్నది, మంచోడు కాకపోతే ఓటు వేయొద్దు. ఆ భారం పెట్టారు ఎంపీల మీద. అంటే వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు నేను అంటలేదు, వాళ్ళ ఇద్దరు ఒకడు ఉన్న క్యాండిడేట్స్. అది ఎంతకునే ఎక్సైట్మెంట్ వచ్చింది. మిగతా ఎలక్షన్లన్నీ ఓపెన్ ఎలక్షన్స్ కదా, రాజ్యసభకి చేతులు ఎత్తాలి కదా, అయిపోయింది. లేకపోతే బ్యాలెట్ అందరికి తెలుస్తుంది. ఓపెన్ ఎలక్షన్ అదే, యూ కెనాట్ హైడ్ ఇట్. రాజ్యసభ సీట్స్కు ఆ వెబ్స్ ఇది అది. సో ఇది ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది. సీక్రెట్గా వేస్తున్నారు, ఎవరు ఎలా వెళ్తారో కొంచెం టైట్గా ఉన్నది. అది ఆ టెన్షన్ వచ్చింది. కానీ టెన్షన్తో పాటు ఎక్సైట్మెంట్ వచ్చిందా? రాలేదు కదా. అది మీరు అన్నీ చెప్పారు, చక్కగా విన్నాను, బాగా డిస్క్రిప్షన్ ఇచ్చారు. టెన్షన్ సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి వాళ్ళు వెళ్ళి బూత్లో వేయాలి, ఎవరికి తెలియదు ఓటేసింది అని ఒక ఫీలింగ్ ఉన్నది. సో ఎంపీస్ కొంతమంది ఇటు అటు జారుతారు. ఈవేళ ఒకళ్ళు ఎదురు జారుతారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ ఎందుకంటే మెజారిటీ క్లియర్గా కనపడుతున్నాయి కదా ఈవేళ మీరు చెప్పిన లెక్క బట్టి. అందువల్ల క్రాస్ ఓటింగ్ జరగకపోయినా టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అంటే వాళ్ళు వెళ్ళి ఇది సీక్రెట్ బ్యాలెట్ రహస్యంగా వేయాలి ఓటు. సో అందువల్ల ఆ టెన్షన్ ఉండటం మంచిది కూడా. నేను చెప్పేది రాజ్యసభకి అంత ఈజీగా తీసేసి దేశం అంతా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు అని కలిసి తీసుకొచ్చాక ఎక్సైట్మెంట్ పోయింది కదా. అందువల్ల తప్పకుండా అదొకటి. రెండోది మీరు పాయింట్, మీరు చెప్పని పాయింట్ రేస్ చేస్తున్నా, ఎక్సైట్మెంట్ లేదు కదా. 2002లో అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పెద్ద క్యాండిడేట్ని రాష్ట్రపతిగా తీసుకొచ్చారు. అజయ్ కలాం అందరినీ అడిగారు, ములాయం సింగ్ సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు కూడా తగ్గిపోయారు. ములాయం సింగ్ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి సపోర్ట్ చేసి ఆయన ఇచ్చిన సజెషన్, అజయ్ కలాం పెడితే మేము సపోర్ట్ చేస్తాం, పెద్దవాడు, దేశానికి సేవ చేస్తున్నాడు, ఆనెస్ట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, రాకెట్ సైంటిస్ట్ అంటే బ్రహ్మాండమైన చాయిస్ అయిపోయింది ఇవాళ. ఆ ఎక్సైట్మెంట్ లేదు. ఆ ఎక్సైట్మెంట్ నేను అనుకుంటున్నా మంచి అవకాశం పోయిందేమో బీజేపీకి. ఎందుకంటే విక్టరీ ఉన్నది, ఒక పెద్ద లర్నెడ్. అంటే 1 జూలై 21 ధన్కర్ దెబ్బ తర్వాత ఎవరైనా భయపడతారు, ఎవరైనా మిస్బిహేవ్ చేయొచ్చు, కాన్స్టిట్యూషనల్ పోస్టు నెమ్మదిగా ఉన్న మనిషి పెడితే మంచిదని పెడతాం, వాళ్ళ హక్కు ఉన్నది, పెట్టారు. కానీ ఒక మంచి ఆపర్చునిటీ పోయింది. వైస్ ప్రెసిడెంట్ యునానిమిటీ తీసుకొచ్చి ఒక అవుట్ స్టాండింగ్ క్యాండిడేట్, మనకు ఎంతోమంది ఉన్నారు సైంటిస్ట్, వాళ్ళు బ్రహ్మాండమైన క్యాండిడేట్స్ ఉన్నారు, అజయ్ కలాం లాంటి క్యాండిడేట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పెడితే తప్పు ఏంటా నేను ఆలోచిస్తున్నాను. మిగతా పార్టీలు అంటే అట్లా పెట్టుంటే ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకి భిన్నంగా మీరన్నట్టు ఎనానిమిటీ వచ్చి ఉండేదా? 100% వచ్చేదారు, 100%. ఎందుకు రాదు? మిగతా కొన్ని పార్టీలు కూడా వదిలే అంటారు. మనకి ఇది అవకాశం కదా. ఒక ఎలక్షన్ కూడా ఉన్న ప్రభుత్వం, ఆపోజిషన్ ఎవరు ఉండేనా వాళ్ళు ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఏం స్టేట్మెంట్ వచ్చింది? అది ఎక్సైట్మెంట్ లేదంటే నన్ను విమర్శిస్తారు. ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఇదే పెద్ద ఏంటి ఎక్సైట్మెంట్? ఇప్పుడు ఉన్న మీరు 14 వైస్ ప్రెసిడెంట్స్ అయిపోయేది, ఇది 15. ఎస్, రాధాకృష్ణన్ అవుట్ స్టాండింగ్, వివి గిరి చాలా సేవ చేశారు. అలాగా సమ్ పీపుల్ హ్యావ్ ఎర్న్డ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్. ఒక అవకాశం కదా. అంటే మీరు అంటుంటే పుల్లారావు గారు, ఒకవేళ అలాంటి అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా జారు విడుచుకోరు బీజేపీ. ఈ ఇండీ బ్లాక్ ఏదో రకంగా కార్నర్ చేసే ప్రయత్నం చేసి అలాంటి అభ్యర్థిని తెచ్చి పెట్టేవారు. బట్ ఎందుకు చేయలేదు? ధన్కర్ షాక్ మనకి. రోజుకి జూలై 21 తర్వాత ఎందుకు 5 గంటలకు వైస్ ప్రెసిడెంట్, 9 గంటలకు వైస్ ప్రెసిడెంట్ దిగిపోవలసి వచ్చింది. అది చాలా పెద్ద స్టోరీ. రోజుకి బయటకు వస్తుంది, మెల్లిగా టైం పడుతుంది. అది కొంతమందికి అది కొంచెం షాక్గా ఉన్నది. నాకు కూడా షాకే కొన్ని విషయాల్లో. అది ఎంతవరకు నిజం వేరే విషయం, కానీ షాకే. దాని తర్వాత ఒక సేఫ్ చాయిస్ అంటే మోడీ గారు అన్నారు, నేను అంటలేదు, సేఫ్ చాయిస్
ఈయన రాజకీయం చేయడు, కుర్చీ మీద శుభ్రంగా కూర్చుంటాడు అన్నాడు పబ్లిక్. ఆయనే అన్నారు మోడీ గారు. ఏమన్నారు ఏమన్నాడంటే ఈయన పాలిటిక్స్ చేయడం అన్నాడు ఓకే బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో. అది కరెక్టే, కానీ నేను అవకాశం పోయింది కదా. ఈవేళ ఒక ట్రైబల్ ప్రెసిడెంట్ అని చేశారు బీజేపీ ముర్ము. చాలా మరి అదొక ఇంపాక్ట్ వచ్చింది కదా దేశం అంతా. అలాగే కోవింద్ గారిని చేశారు, పెద్ద మనిషి, మొరార్జీ దేశాయ్తో పనిచేసాడు, ఎతికి తీసుకొచ్చి పెట్టారు. రెప్యుటేషన్ వచ్చింది కదా. అందువల్ల ఇది ఒక విషయం ఏంటంటే ఈ కుర్చీ మీద కూర్చున్నాక మీరు పెద్ద చిన్న తేలిపోతారు రోజుకి. అది విశేషం. ఏదో తీసుకొచ్చారు, చాలా గొప్పోడు, వైస్ ప్రెసిడెంట్ చేస్తాం అంటే ఆగదు ఆ పేరు. అది సో వాట్ అబౌట్ ఇండి బ్లాక్ కూటమి అభ్యర్థి విషయంలో కామెంట్ ఏంటి? ఇప్పుడు అక్కడ ఎక్సైట్మెంట్ లేదు. ఆయన తెలుగువాడు, పెద్ద మనిషి, ఆయన మంచి రికార్డు ఉన్నది. కానీ నేను కూడా అక్కడ అంటున్నా, ఎవరినైనా తక్కువ, ఆయన ప్రెసిడెంట్ కూడా చేస్తే నేను ఆనందపడతా. కానీ ఎక్సైట్మెంట్ కావాలి కదా, ఒక మంచి క్యాండిడేట్ పెట్టవచ్చు కదా వాళ్ళు కూడా. అంటే మంచి క్యాండిడేట్ ఏమి కాదా అంటారు తులసి. అంటే ఎవరున్నారు ఇంకా? అంటే మీ దృష్టిలో ఇందాక కొన్ని పేర్లు చెప్పారు, అలాగే 100 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. ఇక్కడ జనానికి షార్టేజ్ లేదు, ఎక్కువ సర్ప్లస్ ఉన్నది భారతదేశం జనం. సో అది ఏదో అది సౌత్ మనిషిని పెట్టేద్దాం, లేకపోతే ఇంకా స్టాలిన్ అడిగింది నేను ఒప్పుకుంటా, తమిళియన్ పెడదాం అన్నాడు. అది ఒక తమిళియన్ సైంటిస్ట్, ఆ రాకెట్ సైంటిస్ట్ 100 మంది ఉన్నారు, వాళ్ళు పెడితే బాగుంది. స్టాలిన్ ఇచ్చిన సజెషన్ తీసుకుంటే కొద్దిగా తమిళ్ వర్సెస్ తమిళ్ అదేదో వస్తారు. ఇదేదో సౌత్ పెట్టారు, టీఆర్ఎస్ వేస్తారా, టీడీపీ వేస్తా, అలా అడిగి పెట్టారా? అది అడిగి పెట్టారు. అక్కడ బీజేపీ కూడా కొద్దిగా యునానిమిటీ కోసం ముందర ట్రై చేయవలసింది కదా. అందరిని కూర్చోబెట్టి లెక్క పెడితే ఎక్సైట్మెంట్ ఉండను. అది మరి నేను ఐ ఫీల్ ఫర్ దాట్. తులసిరెడ్డి గారు, సో ఎనీవే నెంబర్స్ ఉన్నవే పనిచేస్తాయి. ఇప్పటికైతే మీకు తెలుసు అభ్యర్థిని పెట్టేటప్పుడే ఎన్డీఏకు ఉన్న బలం ఏంటి, ఇంకా అవతల కూటమి నుంచి బయట ఉన్న పార్టీల నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు ఎన్డీఏ, ఏఎన్ఏకి చేసినట్టే. కానీ మీరు ఎలా చూస్తున్నారు?